హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సెవరెన్స్ సీజన్ 1 అండ్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది యాపిల్ టీవీ ప్లస్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ రివ్యూ పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే అయ్యప్ప అనే బ్రో అయితే కామెంట్ చేసి అడగడం జరిగింది. అండ్ ఈవెన్ IMDb రేటింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది, 8.6 అలా ఉంది. సో ఓకే, బాగుంటే చూద్దామని చెప్పేసి అయితే చూడడం జరిగింది. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, సెవరెన్స్ అనేది ఒక సర్జరీ ప్రాసెస్ అన్నమాట. లూమన్ ఇండస్ట్రీస్ అని ఒక ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అయితే ఉంటుంది. ఆ ఇండస్ట్రీ అయితే తన ఎంప్లాయీస్ కి సెవరెన్స్ అనే ఒక అండర్గో ప్రొసీజర్ అయితే చేస్తారు, ఒక సర్జరీ అయితే చేస్తారు. వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అయితే సపరేట్ చేస్తారు అనమాట ఆ సర్జరీ వల్ల. సో ఆ ఎంప్లాయీస్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఓన్లీ ఎంప్లాయీ పరంగా ఆఫీస్ పరంగానే వాళ్ళకి మెమరీ ఉంటుంది. వన్స్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసే వర్క్ ప్రాసెస్ కానీ వాళ్ళ ఎంప్లాయీ లైఫ్ కానీ అసలు వాళ్ళకి గుర్తుండదు అనమాట. ఓన్లీ అవుట్ సైడ్ లైఫ్ మాత్రమే గుర్తుంటుంది. అదే విధంగా ఆఫీస్కి వస్తే ఓన్లీ ఆఫీస్ లైఫ్ గుర్తుంటుంది. అలా మెమరీస్ అయితే సెపరేట్ చేసే ప్రొసీజరే ఈ సెవరెన్స్. సిరీస్ లో ఏం జరుగుతుంది, అసలు అది ఎంత వరకు వెళ్ళింది అన్నది మీరు ఈ సిరీస్ లో అయితే చూడడం జరుగుతుంది భయ్య. టోటల్ 2 సీజన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్ తో పాటు OTTలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ మరి చెప్తున్నా, నేను సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా అని చెప్పేసి రివ్యూ అయితే అందరికి పెట్టాను భయ్య. మీరు మరీ ఓల్డ్ కంటెంట్ అడగొద్దు, నన్ను లేటెస్ట్ కంటెంట్ అడగండి. సో నాకు కూడా టైం సేవ్ చేసినట్టు ఉంటుంది. ఓల్డ్ కంటెంట్ అడిగితే అవి అందరికీ అవసరం ఉండదు భయ్య. ఒక్కరి కోసం మనం రివ్యూ పెట్టలేం కదా, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే లేటెస్ట్ కంటెంట్ చాలా వస్తుంటుంది, వాటికి రివ్యూస్ పెట్టాలి. నేను థియేటర్కల్ రిలీజెస్ కి వెళ్ళాలి, తెలుగు డబ్బుడు మూవీస్ కి పెట్టాలి, అండ్ యానిమ్ కంటెంట్ కూడా పెట్టాలి. సో ఓల్డ్ వి అడగొద్దు ప్లీజ్. ఇన్ కేస్ ఓల్డ్ మీరు అడిగితే కనుక అవి నాకు చూసి నచ్చితే నేను సజెషన్ లిస్ట్ లోకి యాడ్ చేసి ఒకేసారి టాప్ 10 సజెషన్స్ అని పెడతా. లేదు నాకు నచ్చకపోతే నేను యాడ్ చేయను, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అయ్యప్ప బ్రో సెవరెన్స్ ఇట్స్ నాట్ మై లీగ్ బ్రో. నాకు నచ్చలేదని చెప్పను, అలా అని చెప్పేసి సూపర్ సిరీస్ అని కూడా చెప్పను. ఎందుకంటే నా టైప్ లీగ్ కాదు ఇది. అసలు ఎందుకు ఏంటన్నదే ఫుల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, యూనిక్ కాన్సెప్ట్ భయ్య. ఈ ప్రైమైజ్ ఏదైతుందో ఆ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని సపరేట్ చేసే విధానం అదంతా కూడా చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు మైండ్ దొబ్బేసింది, చాలా బాగా అనిపించింది. నా కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంది. పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మెయిన్ గా ఆడమ్ స్కాట్ చాలా కంపెలింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి భయ్య. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. ఇంకా విజువల్లీ స్టన్నింగ్ భయ్య. విజువల్స్ ఉంటాయి సిరీస్ లో టాప్ నాచ్. అంతే, అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ విజువల్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట. కోల్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సిరీస్ కి ఆ థీమ్ కి ఆ కంపెనీ థీమ్ కి చాలా బాగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. ప్రొడక్షన్ డిజైన్ అయితే అదిరిపోద్దాయి. ఈ సెవరెన్స్ వెబ్ సిరీస్ అంతా కూడా చాలా ట్విస్టులతో రాసుకుంటారు, అంటే టర్న్స్ ఉంటాయి. ఆ వ్యూవర్స్ అందరినీ కూడా ఎడ్జ్ ఆఫ్ దర్ సీట్స్ పెట్టడానికి అయితే చాలా బాగా టెన్స్ క్రియేట్ చేశారని చెప్పాలి. అంటే కొంచెం ట్రూత్ ని రివీల్ చేసే విధానం, ఆ లోమన్ ఇండస్ట్రీస్ అన్నదానికి ఆ సస్పెన్స్ ని ఇదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఆ సస్పెన్స్ అన్న మిస్టరీ అయితే మీకు సిరీస్ మొత్తంలో గొప్పలుగా ఉంటది భయ్య, అందులో అయితే డౌట్ లేదు. డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ పరంగా ఒక టెన్షన్ అయితే బిల్డ్ చేస్తారు, చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కొన్ని లాంగ్ షాట్స్, కొంచెం డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది భయ్య. వీటి పరంగా అయితే సిరీస్ టాప్ నాచ్ అని చెప్తా. వీటి పరంగా అయితేనే నేను సిరీస్ బాగాలేదని చెప్పలేకపోతున్నాను భయ్య, కానీ సూపర్ అని కూడా చెప్పలేను. అవి ఎందుకో నెగిటివ్స్ లో మాట్లాడేసుకుందాం. స్లో పేసింగ్ ఘోరం, మామూలు ఘోరం కాదు. స్లో పేసింగ్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. చాలా మందికి ఇది అసలు వర్కౌట్ అవ్వదు. నేను స్లో పేసింగ్ చూస్తాను, నేను ఎంకరేజ్ చేయను అంటలేదు, బట్ ఇంత స్లో పేసింగ్ నా వల్ల కాదు. అందుకే ఇట్స్ నాట్ మై లీగ్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా సెవరల్ ఎక్స్టెండెడ్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. క్యారెక్టర్స్ ఏమో వాకింగ్ చేస్తున్న సీన్స్ కూడా మీకు స్లో మోషన్ లో చూపిస్తుంటారు భయ్య. వాడు 1 minute నడుచుకుంటూ కారిడార్ లో నడుస్తుంటే ఆ 1 minute కూడా మీకు వాడు నడుస్తున్నది చూపిస్తారు. మీకు అంత స్లో పేసింగ్ ఉంటుంది అనమాట. ప్రతి ఎపిసోడ్ లో ఉంటుంది అలా, 1-2 కాదు, చాలా సీన్స్ ఉంటాయి. వారి కారిడార్ లో ఎంతసేపు నడిచినా అంతసేపు నడిచిన సీన్స్ కూడా మీకు చూపిస్తారు. వాడు బయట నడిచే సీన్స్ కానీ, వాడు కాఫీ పెట్టుకునే సీన్స్, లంచ్, డిన్నర్ ఇలా చేసే సీన్స్ అన్ని కూడా మీకు చూపిస్తారు భయ్య స్లో పేసింగ్ లో. అందువల్ల మీకు ఇరిటేషన్ వస్తుంది, ఘోరంగా వస్తుంది. నాకైతే పిచ్చి లేచింది ఆ సీన్స్ అన్ని చూడడానికి. 2x లో పెట్టుకుని చూసా, అంత స్లో పేసింగ్. అసలు ఆ షార్ట్స్ సిరీస్ కి అసలు ఇంపార్టెంట్ కాదు, అయినా పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా టూ మెనీ స్లో షార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ మూమెంట్స్ అన్ని కూడా అనవసరం సిరీస్ కి, అయినా సరే ఆ షార్ట్స్ అన్ని చూపిస్తారు మీకు. క్యారెక్టర్ డెవలప్మెంట్ కి ఉపయోగపడదు, స్టోరీ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడతాయి ఆ స్లో షార్ట్స్ అనేవి. అవన్నీ కూడా చాలా డ్రాగ్ చేస్తాయి సిరీస్ ని. అంటే ఆ స్టోరీలో వెళ్తున్న ఓవరాల్ ఫ్లో అయితే డిస్టర్బ్ చేస్తాయి భయ్యా మీకు. ఆ ట్విస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఓకే ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది, స్లోగా ఉన్నప్పటికీ పర్లేదు అనుకుంటాం. బట్ ఆ ఇంట్రెస్ట్ ని, ఆ ట్విస్ట్ సస్పెన్స్ ని క్యారీ చేసేది ఏదైతుందో ఆ ఫ్లో అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. స్లో మోషన్ షార్ట్స్, స్లో పేసింగ్ అయితే
నేనైతే నాకు పిచ్చి లేచిపోయింది అవన్నీ చూడడానికి, నాకు కంప్లీట్ చేయడానికి. వాటి వల్లే నేను డిస్కనెక్ట్ అయిపోయా సిరీస్ మొత్తానికి కూడా. ఓకే, మంచి మంచి ట్విస్టులు పడ్డాయి, కానీ అప్పటికి డిస్కనెక్ట్ అయిపోయాను నేను. అంత స్లో పేసింగ్ నా వల్ల కాలేదు చూడడానికి. ఏదో కంప్లీట్ చేయాలి కాబట్టి తప్పక కంప్లీట్ చేశా. ఇంకా స్టోరీ టెల్లింగ్ అయితే చాలా కాంప్లెక్స్ ఉంటుంది. మరీ చెప్తున్నా, ఒకవేళ చూద్దాం అనుకుంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు గనక క్లోజ్ అటెన్షన్ పే చేయకపోతే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు భయ్య. ప్రతి ఎపిసోడ్ స్లోగా ఉన్నా సరే గానీ మీరు క్లోజ్ గా అటెన్షన్ ఇచ్చుకుని మంచిగా ప్రతి సీన్ కూడా తోడకుండా చూస్తేనే మీకు ఆ డీటెయిలింగ్ కానీ ఆ కనెక్షన్స్ కానీ అర్థమవుతాయి. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్ అయితే కనెక్షన్ అర్థం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా అటెన్షన్ పే చేయాలి భయ్య, లేదంటే మిస్ అయిపోతారు. అందువల్లే కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ అనిపించింది. వీటి వల్లే నాకు సిరీస్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాట్ ఇన్ మై లీగ్ అనిపించింది. చాలా మందికి అయితే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది భయ్య. స్లో పేసింగ్ ఉన్నా పర్లా, ఆ స్లో మోషన్ షార్ట్స్ ఉన్నా పర్లా, ఆ డ్రామా ఇంట్రెస్టింగ్ ఉంటే చాలు, ఆ ట్విస్ట్లు బాగుంటే చాలు అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. బట్ నాకైతే కష్టం భయ్య, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇట్స్ నాట్ ఇన్ మై లీగ్ అంటున్నా. అయ్యప్ప బ్రో, నీకు ఓపిక ఉండి నువ్వు చూద్దాం అనుకుంటే చూడు బ్రో. 2 seasons కూడా యాపిల్ ఓటీటీలో అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీరు బయట చూద్దాం అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి మెసేజ్ చేయండి. నా అకౌంట్ లింక్ కూడా ఛానల్లో ఇవ్వడం అయితే జరిగింది. కామెంట్స్ లో అడగొద్దు, నేను బయట చూసే సైట్స్ గురించి చెప్పానంటే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడతాయి. సో ఇన్స్టాకి వచ్చి డిఎం చేయండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.